నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్న అతిథి పరిచయం అవసరం లేదు, చాలా పాపులర్ అతిథి శ్రింగ్ వినోద్ గారు. నమస్కారం. జై శ్రీరామ్. శ్రింగ్ వినోద్ గారు, శ్రింగ్ వినోద్ గారు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. బ్రహ్మాండంగానే ఉండాలని కోరుకుంటాం మేము. శ్రింగ్ వినోద్ గారు, ఇప్పటి దేశ పరిస్థితులకు గాంధీయిజం పనికొస్తుందంటారా? అస్సలు పనికిరాదు. ఇప్పటికే కదా, అప్పటికి కూడా పనికిరాదు చెప్పాలంటే. ఎలా చెప్పగలుగుతారు అలా? అప్పటికి పనికి రాకుండా ఉన్న గాంధీయిజమే ఇప్పుడు ఉన్న హిందువుల్ని నాశనం చేస్తుంది. యాక్చువల్గా ఏం చేశాడంటే గాంధీ, మీరు ఒకసారి మొత్తం ఆలోచిస్తే పెట్టుడు మహాత్మాని చేసేసి 1915 సౌత్ ఆఫ్రికా టైంలో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఇమ్మీడియట్ లీడర్ ఎట్లయితాడు? ఇమ్మీడియట్ ఇట్లా ఫోర్స్ అంటే హార్డ్ వర్క్ ఏం లేకుండా, హార్డ్ వర్క్ అంటే దెర్ షుడ్ బి సమ్ కాన్సెప్ట్ గోయింగ్ ఆన్. బ్రిటిషర్స్ ఒక మహాత్ముడు, వీళ్ళంతా సెయింట్లకు దండాలు ఎక్కువ పెడతారు, లాజిక్ ఉండదు వీళ్ళకి, మ్యాజిక్లే కావాలి అట్లా అని చెప్పి ఇది గమనించి ఓకే ఇట్లా లెట్స్ ప్లాంట్ అని చెప్పి ఒక బ్రిటిష్ ఏజెంట్ మనకు బ్రిటిషర్స్కి లాయల్గా ఉన్నాడు ఎవడు అట్లా అంటే, ఆ సౌత్ ఆఫ్రికాలో కూడా ఏం చేశాడు, బోయర్ వార్లో మొత్తం మీరు మిలిటరీకి సపోర్ట్ చేయండి అని చెప్పలా. మిలిటరీ వాళ్ళకి మనం పోయి ఇట్లా అడుక్కోవాలంట, వీళ్ళని వదిలేయండి. సంహవ్ మిలిటరీలో పనిచేసిన మన గాంధీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ లో మోస్ట్ ఫేమస్ అంటే ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు. ఇది సత్యాగ్రహాలు పెడితే వేలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత రేంజ్కి అయిపోయాడు. బ్రిటిష్ వాళ్ళు ఇది మనకేదో పనికొస్తుంది. సింపుల్ లాజిక్, ఒక లీడర్ వల్ల మీకు నష్టం జరుగుతుంది అని అనిపిస్తే ఏంటి నష్టం అంటే ఏంటి? నాన్ కోఆపరేషన్ మూమెంట్. కోఆపరేట్ చేయొద్దు మనం, ఆ బ్రిటిష్ వాళ్ళది కొనుక్కోవద్దు మనం అంటే చేపిస్తున్న ఫస్ట్ కొట్టాలా వద్దా? బ్రిటిషర్స్ అగేన్స్ట్ కదా, ఎందుకు కొట్టలేదు? గాంధీ ఫ్రీలీ అవైలబుల్ కదా. అంటే ఈ గాంధీ సిద్ధాంతాల వల్ల మన దేశానికి లాభం వచ్చిందంటారా, మొత్తానికి నష్టం వచ్చిందంటారా? అసలు ఏ మాత్రం లాభం లేదండి. ఎందుకంటే కాదు వినోద్ గారు, లాభం లేదని మీరు అంటున్నారు. పాఠ్య పుస్తకాలలో మన చరిత్రలో గాంధీని జాతిపిత అన్నాము, అతన్ని నడిచిన అడుగుజాడల్ని మనం నడుమన్నారు కదా, మరి దానికి ఏమంటారు మీరు? నడిస్తే ఏమవుతుందో చెప్తాను చూడండి. రేపులు చేయించుకోండి, వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలి, ఓకే వాళ్ళకి అది మంచిది, మీకు ఏదో పుణ్యం వస్తుందని రాశాడు. మీకు పుణ్యం కావాల్సింది మీ సనాతన ధర్మం చెప్తుంది కదా, నాన్ సెన్స్. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కౌంటర్ ఇంట్యూటివ్ లాజిక్లు వేసుకుని ఎమోషనల్ ఫూల్స్తో ఆడుకుని మీరు చూడలే ఆ పోస్టులు మన ట్విట్టర్ ఆధారంగా చెప్తున్నాము, మనకు యాక్చువల్గా నిజంగా రాసింది అనేది మనకు తెలియదు. అది కాకపోతే ఇప్పుడు గాంధీ మీద చాలా మీమ్స్ అండ్ ఇవి స్టార్ట్ అయిపోయినాయి. గాంధీ మీద నెగిటివ్ ఆల్రెడీ థ్యాంక్స్ టు సాయి దీపక్ అండ్ మెనీ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఓపెనింగ్ అప్ టు ద ఫ్యాక్ట్స్. ఇది మనం నిజం తెలుసుకుంటే ఇండియా భారత్ సాయి దీపక్ బుక్స్ 2 వాల్యూమ్స్ మీరు చదివితే ఇండియా దట్ ఈస్ భారత్ ఎక్సలెంట్ మొత్తం రోడ్ మ్యాప్ అర్థమవుతుంది. ద ట్రూత్ ఎవరు చెప్పలేదు, చాలా మంది రాశారంటే కొన్ని బుక్స్ అవైలబుల్గా లేకుండా పోయాయి. సీతారాం గోయల్, నేను సీతారాం గోయల్ గారి చదివాను, ఆయన ఎమోషన్ రాశాడు. బట్ సాయి దీపక్ ఇంటలెక్చువల్, మీరు ఆయన బుక్ చదివితే ద రియల్ పార్టిషన్ ప్లాట్ అర్థమైపోతుంది. గాంధీ వల్ల మనకి ఈజ్ నాట్ ఈవెన్ అ గుడ్ పొలిటీషియన్, వెరీ బ్యాడ్ మొత్తం అన్ని తప్పుదారి పెట్టించాడు. ఆయన లేకపోయింటే 1857లోనే ఇండిపెండెన్స్ దేశాన్ని పెడతలో పెట్టించాడు చేశాడు. ఓకే, ఆ దెబ్బ ఇంకా సఫర్ అవుతున్నాం మనం కాంగ్రెస్ పేరుతో. గాంధీని చంపిన గాడ్సే మీద గాడ్సే కూడా రాంగ్. అదొకటే నేను చెప్తాను. గాంధీని చంపేశాడని చెప్పి గాడ్సేని హీరో చేయకండి. గాంధీ మీద హేట్రెడ్తో ఇంకో అతన్ని చేసిన అంటే గాడ్సే యాజ్ అ మనిషిగా చెడ్డోడు అనట్లే, లెట్ మీ ఆర్టికులేట్ ప్రాపర్లీ. యాజ్ ఎ వ్యక్తిగా ఆయన చెడ్డోడు అనట్లేదు, కానీ ఆయన చేసిన యాక్ట్ చాలా తప్పు. బికాస్ ఆ చంపడం వల్లే తర్వాత బ్రిటిషర్స్ కొన్ని వేల మంది బ్రాహ్మణులను ఊచకోత చంపేశారు వెతికి మరి, బికాస్ గాడ్సే ఈజ్ అ బ్రాహ్మణ్. ఓకే, అయిపోయింది. ఆ వర్గం అని అలా చేశారంటారా? చేశారు. వాళ్ళ హేట్రెడ్ ఎలా, గన్ ఉంది వాళ్ళ చేతిలో, కోపం ఎలా అయినా తీర్చుకుంటారు, అంత క్రూయల్ పీపుల్. ఇట్లాంటి యాక్షన్ చేస్తావు నువ్వు. దాన్ని కండక్ట్ చేయడానికి సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్ వాళ్ళ దగ్గర కొన్ని మెథడ్స్ ఉన్నాయి. దే నో హౌ టు. సావర్కర్ చాలా హర్ట్ అవుతాడు, అరే మళ్ళీ జైల్లోకి వెళ్ళాలా నేను. వాడు సావర్కర్ ఒక మంచి ప్లాన్ వేసుకుంటాడు యాక్షన్ చేద్దామని. ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతో సావర్కర్ జీవితం మొత్తం జైలే. అవును, ప్రివెంటివ్ అరెస్ట్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము చెప్తారనమాట. అరే గాడ్సే ఎందుకు ఐసా నై కర్నా హోగా అని షాక్ అవుతాడు అనమాట.
సో ఇవన్నీ మనం అర్థం చేసుకుని గాంధీ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్ ఫర్ ష్యూర్. బట్ ఇట్స్ అది కొంచెం పద్ధతిగా చేసి ఉండాలి, డెమోక్రటిక్గా చేసి ఉండాలి.